వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. ఈ వీడియోలో మనం టైం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, మీకు అవపడుతుంది టైం టేబుల్. ఇదే టైం టేబుల్ యాజ్ ఇట్ ఈస్గా రావాలి అంటే ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో దీనికి ముందుగా ఫస్ట్ ఈ టైం టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇందులో చూడండి, ఫస్ట్ మొదటిగా నేను కాలమ్స్ చూస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్లీ 12 కాలమ్స్ అండ్ రోస్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9. సో 12 కాలమ్స్ 9 రోస్. సో ఇప్పుడు ఫ్రెష్ ఫైల్ తీసుకుంటున్నాను. నేను ఫైల్ ఫైల్లోకి వెళ్ళి న్యూ అంటున్నాను, న్యూ బ్లాంక్ డాక్యుమెంట్. సో టోటల్ ఎన్ని 12 కాలమ్స్ 9 రోస్. సో ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లో టేబుల్ టేబుల్ చూడండి, మనం చూపిస్తుంది ఎన్ని కావాలి మనకి టోటల్గా 12 కావాలండి. సో ఇక్కడ 10 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ టేబుల్ అంటున్నాను. టేబుల్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని మనకి 12, నెంబర్ ఆఫ్ రోస్ 9. సో ఈ విధంగా 12 9. ఓకే, టోటల్ సైజ్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇందులోనే ఫైల్లో చూడండి ఒకసారి. ఇందులో పైన ఫస్ట్ టైం టేబుల్, ఇక్కడ ఏముండాలి టైం టేబుల్. టైం టేబుల్ అండ్ ఇది మొత్తం కూడా మెర్జ్ కావాలి, ఒకటే కాలం కావాలి. సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి లేఅవుట్లోకి వచ్చేసి ఇక్కడ మెర్జ్ సెల్స్. మెర్జ్ సెల్స్ అని ఇక్కడ ఉండాలి, మనది లెఫ్ట్లో ఉండాలా? నో, సెంటర్లో ఉండాలి. సో సెంటర్ యూజ్ చేయండి. ఈ సెంటర్ యూజ్ చేస్తున్నాను. సైజ్ కాస్త వెయిట్. సో సైజ్ అని తర్వాత చేద్దాము. ఓకే చేద్దాం. బోల్డ్ ఫైల్ సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముందండి చూద్దాం ఒకసారి మళ్ళీ. ఈ ఫైల్లో నెక్స్ట్ ఏముంది టైం 8 AM to 9 టైం. ఆ విధంగా టైమింగ్స్ ఉన్నాయి. సో సేమ్ టైమింగ్స్ రాద్దాం. ఫస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ ఉంది కాబట్టి సేమ్ రాసేయండి. ఫస్ట్ కాలం వదిలిపెట్టండి, సెకండ్ కాలం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి 1 2 3 4 5 6 7 8 10. సో ఇది టైప్ చేస్తున్నాను నేను. ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8. అండ్ వీటిని కూడా అలైన్మెంట్ సెంటర్ చేస్తున్నాను, బోల్డ్ చేస్తున్నాను. కంట్రోల్ బి బోల్డ్ అండ్ సెంటర్ అలైన్. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి సేమ్ ఈ ఫైల్లో నెక్స్ట్ టైం 1 2 3 అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఒకటే కాలం. సో ఈ మొత్తం సెలెక్ట్ చేసి కాలం చేంజ్ చేద్దాం. ఇది ఒకటి, సెకండ్ వన్, థర్డ్ వన్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మొత్తం కూడా ఒకటే కాలం. సో దీన్ని మెర్జ్ చేయండి. ఇక్కడ నుంచి కూడా ఒకటే సెల్ మెర్జ్, ఇక్కడ నుంచి కూడా ఒకటే సెల్ మెర్జ్ సెల్స్. సో ఈ విధంగా మెర్జ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ క్లాసెస్ రాస్తున్నాను. క్లాసెస్ ఏమున్నాయి మనకి 5th క్లాస్. మీ దగ్గర ఏ క్లాసులు ఉంటే ఆ క్లాసులు రాసుకోండి. 5th 6th అని రాయాల్సిన అవసరం లేదు. మీకు ఏ క్లాసులో అవసరమో ఆ క్లాస్. 7th, నెక్స్ట్ 8th, నెక్స్ట్ 9th, నెక్స్ట్ 10th క్లాస్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ టైం టేబుల్లో సార్లు వేయాలి కదా, ఏ టైంకి ఎవరు అనేది. జస్ట్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. కాపీ పేస్ట్. ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేయొద్దు. మీరు ఏం చేయాలి, కంపల్సరీగా ఏ హవర్లో ఎవరు అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ డాటా నాకు ఉంది కాబట్టి కాపీ పేస్ట్ చేస్తున్నాను, మీరు చేయకండి. పేస్ట్. తర్వాత ఇక్కడ ఏమని రావాలి మనకి, బ్రేక్ ఆర్ ఇంటర్వెల్ సంథింగ్ ఏదో. నేను బ్రేక్ అని రాస్తాను. ఈ బ్రేక్ ఫార్మాట్ ఎలా ఉండాలి, ఇలా వర్టికల్ గా ఉండాలి. సో యూజ్ చేయండి టెక్స్ట్ డైరెక్షన్ లేఅవుట్. డైరెక్షన్ చేంజ్ అవుతుంది, మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోండి. సైజ్ కూడా పెంచుతున్నాను. బ్రేక్. నెక్స్ట్ ఇదే బ్రేక్ ఇక్కడ రావాలి, లాస్ట్ లో కూడా ఇదే బ్రేక్. కాపీ చేస్తున్నాను, పేస్ట్. నేను కూడా డిజైన్ చేంజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి, లంచ్. పేస్ట్ అనండి, మనకి ఫార్మాట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత టైప్ చేయండి లంచ్.
డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ టోటల్ డిజైనింగ్ బై డిఫాల్ట్ చేస్తున్నాను ఇక్కడ. అలా డిఫాల్ట్ గా మనకి టెంప్లెట్స్ ఉంటాయి, ఇందులో ఏ టెంప్లెట్ కావాలంటే అది యూజ్ చేసుకో. ఇక్కడ చూడండి మనకి టెంప్లెట్ ఏముంది ఇక్కడ మనకి ఆల్రెడీ చూడండి బ్రింజల్ కలర్ లో ఉంది. సో నేను బ్రింజల్ కలర్ యూజ్ చేసుకుంటున్నాను. ఇది బై డిఫాల్ట్ గా యూజ్ చేసుకున్న టెంప్లెట్ యూజ్ చేశాను. టెంప్లెట్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్టికల్ గా కూడా హారిజాంటల్ లైన్స్ కావాలి టేబుల్లో. సో బార్డర్స్ లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ ప్రెస్ చేయండి. సారీ ఇది ఒకటి సెలెక్ట్ చేస్తుంది, నేను టేబుల్ మొత్తం సెలెక్ట్ చేస్తాను. టేబుల్ సెలెక్ట్ చేయడానికి కార్నర్లో చూడండి 4 యారోస్ వచ్చాయి కదా, అది క్లిక్ చేయండి, మనకు టేబుల్ మొత్తం సెలెక్ట్. సో ఈ విధంగా టైం టేబుల్ ని ఈజియెస్ట్ వేలో తయారు చేసుకోవచ్చు. ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ కూడా చేంజ్ చేసుకునేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ కొత్తది ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.